ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 9 సెప్టెంబర్ 2025. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మీపై మీరే కృప చూపుకోవాలి. చదువులో గ్యాలప్ చేయండి, అంటే వేగం పెంచండి. ఏవైనా వికర్మలు చేసి మీ రిజిస్టర్ను పాడు చేసుకోకండి. ప్రశ్న: ఈ ఉన్నతమైన చదువులో ఉత్తీర్ణులయ్యేందుకు మీకు ఏ ముఖ్య శిక్షణ లభిస్తుంది? అందుకు ఏ విషయంపై విశేషమైన గమనం ఉంచాలి? జవాబు: ఈ చదువులో పాస్ అయ్యేందుకు కనులు చాలా చాలా పవిత్రంగా ఉండాలి. ఎందుకంటే ఈ కళ్ళు మోసం చేస్తాయి. ఇవే క్రిమినల్గా అవుతాయి, అంటే వికారీగా అవుతాయి. శరీరాన్ని చూచుట వల్లనే కర్మేంద్రియాల్లో చంచలత వస్తుంది. కనుక కనులు ఎప్పుడూ క్రిమినల్గా ఉండరాదు. పవిత్రంగా అయ్యేందుకు సోదరీ సోదరులుగా ఉండండి. స్మృతి యాత్రపై పూర్తి గమనం ఇవ్వండి. పాఠ: ధైర్యం వహించు మనసా. ఓం శాంతి. ఓం శాంతి అని ఎవరు చెప్పారు? అనంతమైన తండ్రి అనంతమైన పిల్లలకు చెప్తున్నారు. ఎవరైనా మనిషి అనారోగ్యంగా ఉంటే అతనికి ధైర్యం ఇవ్వబడుతుంది. ధైర్యంగా ఉండండి, మీ దుఃఖాలన్నీ దూరమైపోతాయని అతన్ని సంతోషపరిచేందుకు ధైర్యం ఇవ్వబడుతుంది. ఇప్పుడివి హద్దులోని విషయాలు. ఇది అనంతమైన విషయము. వీరికి ఎంతమంది పిల్లలు ఉంటారు? అందరినీ దుఃఖం నుండి విడిపించాలి. ఇది కూడా పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. మీరిది మర్చిపోరాదు. సర్వులకు సద్గతినిచ్చేందుకు తండ్రి వచ్చారు. అందరి సద్గతి దాత అన్నప్పుడు అందరూ దుర్గతిలో ఉన్నారని అర్థం. పూర్తి ప్రపంచంలోని మనుషు మాత్రులు, వారిలో కూడా ముఖ్యంగా భారతదేశంలోని వారిని చెప్పబడుతుంది. ముఖ్యంగా మీరు సుఖధామంలోకి వెళ్తారు, మిగిలిన వారంతా శాంతిధామానికి వెళ్తారు. తప్పకుండా ఒకప్పుడు మనం సుఖధామంలో ఉండేవారమని, అప్పుడు ఇతర ధర్మాల వారు శాంతిధామంలో ఉండేవారని మీ బుద్ధిలోకి వస్తుంది. బాబా వచ్చి భారతదేశాన్ని సుఖధామంగా చేశారు. కనుక ప్రచారం కూడా ఇలా చేయవలసి ఉంటుంది. ప్రతి 5000 సంవత్సరాల తర్వాత నిరాకార శివబాబా వస్తారని అర్థం చేయించాలి. వారు సర్వుల పిత, మిగిలిన వారంతా సోదరులు. తండ్రి నుండి ఆస్తి తీసుకునేందుకు సోదరులే పురుషార్థం చేస్తారు, అంతేకాని తండ్రుల పురుషార్థం చేయరు. అందరూ తండ్రులే అయితే ఆస్తి ఎవరి నుండి తీసుకుంటారు? సోదరుల నుండి తీసుకుంటారా? ఇది జరగదు. ఇది చాలా సహజమైన విషయమని మీకు తెలుసు. సత్యుగంలో ఒక్క దేవీ దేవతా ధర్మం మాత్రమే ఉంటుంది. మిగిలిన ఆత్మలందరూ ముక్తిధామానికి వెళ్ళిపోతారు. ప్రపంచ చరిత్ర భూగోళాలు పునరావృతం అవుతాయని అన్నప్పుడు తప్పకుండా ఒకే చరిత్ర భూగోళాలు ఉంటాయి. అదే పునరావృతం అవుతూ ఉంటుంది. కలియుగం తర్వాత మళ్ళీ సత్యుగం వస్తుంది. రెండిటి మధ్యలో మళ్ళీ తప్పకుండా సంగం యుగం కూడా ఉంటుంది. దీనిని సుప్రీం పురుషోత్తమ కళ్యాణకారి యుగము అని అంటారు. ఇప్పుడు మీ బుద్ధికి వేయబడిన తాళం తెరవబడింది. కనుక ఇది చాలా సహజమైన విషయం అని అర్థం చేసుకున్నారు. కొత్త ప్రపంచం పాత ప్రపంచమని అంటారు. పాత వృక్షంలో ఆకులు తప్పకుండా చాలా ఉంటాయి. కొత్త వృక్షంలో ఆకులు కొద్దిగానే ఉంటాయి. అది సతోప్రధాన ప్రపంచం. దీనిని తమోప్రధాన ప్రపంచమని అంటారు. మీలో కూడా నంబర్వార్ పురుషార్థానుసారం బుద్ధికి వేయబడిన తాళం తెరవబడింది. ఎందుకంటే అందరూ యథార్థ రీతిలో ఒకే విధంగా తండ్రిని స్మృతి చేయరు. కనుక ధారణ కూడా ఒకే విధంగా చేయరు. తండ్రి పురుషార్థం చేయిస్తారు, కానీ వారి భాగ్యంలో ఉండదు. డ్రామానుసారం ఎవరైతే బాగా చదువుకుని చదివిస్తారో, తండ్రికి సహయోగులుగా అవుతారో, ఎట్టి పరిస్థితుల్లోనైనా వారే ఉన్నత పదవిని పొందుతారు. పాఠశాలలో కూడా తాము ఎన్ని మార్కులతో పాస్ అవుతారో విద్యార్థులు కూడా అర్థం చేసుకుంటారు. తీవ్ర వేగంతో వెళ్ళేవారు చాలా వేగంగా పురుషార్థం చేస్తారు. ఎలాగైనా పాస్ అవ్వాలని ట్యూషన్ చెప్పించుకునేందుకు ప్రత్యేక టీచర్ను ఉంచుకుంటారు. ఇక్కడ కూడా చాలా గ్యాలప్ చేయాలి. స్వయంపై కృప చూపుకోవాలి. ఇప్పుడు శరీరం వదిలితే ఈ పరిస్థితుల్లో మాకు ఏ పదవి లభిస్తుందని బాబాను ఎవరైనా అడిగితే
బాబా తక్షణం సమాధానం చెప్తారు. ఇది చాలా సులభంగా అర్థం చేసుకునే విషయం. హద్దులోని విద్యార్థి ఎలా అర్థం చేసుకుంటాడో అలా బేహద్దులోని విద్యార్థి కూడా అర్థం చేసుకోగలడు. క్షణక్షణం మన ద్వారా ఏ తప్పులు జరుగుతాయో, వికర్మలు జరుగుతాయో బుద్ధి ద్వారా అర్థం చేసుకోగలరు. రిజిస్టర్ పాడవుతే రిజల్ట్ కూడా అలాగే వెలువడుతుంది. ప్రతి ఒక్కరూ తమ రిజిస్టర్ను ఉంచుకోవాలి. వాస్తవానికి డ్రామానుసారం అంతా నిర్ణయింపబడి ఉంటుంది. మా రిజిస్టర్ చాలా పాడైందని స్వయం కూడా అర్థం చేసుకుంటారు. అర్థం చేసుకోకుంటే బాబా తెలియచేయగలడు. పాఠశాలలో రిజిస్టర్ మొదలైనవన్నీ ఉంచటం జరుగుతుంది. ఈ రిజిస్టర్ గురించి అయితే ప్రపంచంలో ఎవరికీ తెలియదు. దీని పేరే గీతా పాఠశాల, వేద పాఠశాల అని ఎప్పుడూ అనరు. వేదాలు, ఉపనిషత్తులు, గ్రంథ్ అంటే సిక్ గ్రంథం మొదలైన వాటిని చదివే వాటిని పాఠశాల అని అనరు. పాఠశాలలో ముఖ్య ఉద్దేశం ఏముంటుంది? మేం భవిష్యత్తులో ఇలా అవుతామని ఒక లక్ష్యం ఉంటుంది. ఎవరైనా వేదశాస్త్రాలు చాలా చదువుకుంటే వారికి కూడా బిరుదులు లభిస్తాయి, సంపాదన కూడా జరుగుతుంది. కొందరైతే చాలా సంపాదిస్తారు, కానీ అది అవినాశీ సంపాదన కాదు. ఎందుకంటే అది వెంట రాదు. ఈ సత్యమైన సంపాదన జతలో వస్తుంది, మిగిలినవన్నీ సమాప్తమైపోతాయి. మనము చాలా చాలా సంపాదన చేసుకుంటున్నామని పిల్లలైన మీకు తెలుసు. మనము విశ్వానికి యజమానులుగా అవ్వగలము. సూర్యవంశీ రాజ్యంలో పిల్లలు తప్పకుండా సింహాసనంపై కూర్చుంటారు. ఇది చాలా శ్రేష్టమైన పదవి. పురుషార్థం చేసి రాజ్య పదవిని పొందుతామని మీరు కలలో కూడా ఊహించలేదు. దీనిని రాజయోగం అని అంటారు. అది బ్యారిస్టర్ యోగం, డాక్టర్ యోగం. చదువు మరియు చదివించేవారు ఇరువురు గుర్తుంటారు. ఇక్కడ కూడా ఇది సహజ స్మృతి. ఇందులోనే శ్రమ ఉంది. స్వయాన్ని దేహీ అభిమానిగా భావించవలసి వస్తుంది. ఆత్మలోనే సంస్కారాలు నిండుతాయి. చాలామంది మేము శివబాబాను పూజించేవారమని అంటారు, కానీ ఎందుకు పూజ చేస్తారో కూడా వారికి తెలియదు. ఆ శివుణ్ణే శివబాబా అని అంటారు. ఇక ఇతరులెవ్వరిని బాబా అని అనరు. హనుమంతుడు, గణేశుడు మొదలైన వారిని పూజిస్తారు. బ్రహ్మకు పూజలు జరగవు. అజ్మీర్లో కేవలం బ్రహ్మ మందిరం ఉంది. అక్కడున్న కొద్దిమంది బ్రాహ్మణులు మాత్రమే పూజిస్తూ ఉండవచ్చు, కానీ బ్రహ్మకు గాయనం మొదలైనవేవీ లేవు. శ్రీకృష్ణుడు లేక లక్ష్మీనారాయణులకు ఎంత మహిమ ఉంది? బ్రహ్మ ఈ సమయంలో పతితుడు కనుక అతనికి మహిమ లేదు. తర్వాత బాబా వచ్చి ఇతన్ని దత్తు తీసుకుంటారు. ఇది కూడా చాలా సహజం. కావున తండ్రి పిల్లలకు అనేక రకాలుగా అర్థం చేయిస్తారు. శివబాబా మాకు వినిపిస్తున్నారని బుద్ధిలో ఉండాలి. వారు మనందరికీ తండ్రి, టీచర్, గురువు కూడా అయ్యారు. జ్ఞానసాగర్లైన శివబాబా మనల్ని చదివిస్తున్నారు. ఇప్పుడు పిల్లలైన మీరు త్రికాలదర్శులుగా అయ్యారు. మీకు జ్ఞానం 3వ నేత్రం లభిస్తుంది. ఆత్మ అవినాశి అని కూడా మీకు తెలుసు. ఆత్మల తండ్రి కూడా అవినాశియే. ఇది కూడా ప్రపంచంలో ఎవరికీ తెలియదు. వారంతా బాబా మమ్మల్ని పతితుల నుండి పావనంగా చేయండి పిలుస్తూనే ఉంటారు. మీరు వచ్చి ప్రపంచ చరిత్ర భూగోళం గురించి వినిపించమని ఎవరూ పిలవరు. ఇది బాబాయే స్వయంగా వచ్చి పతితుల నుండి పావనంగా, మళ్ళీ పావనం నుండి పతితంగా ఎలా అవుతారో వినిపిస్తారు. చరిత్ర ఎలా రిపీట్ అవుతుందో కూడా బాబా తెలియచేస్తారు. ఇది 84 జన్మల చక్రం. మనం పతితులుగా ఎందుకు అయ్యాము? తిరిగి పావనమై ఎక్కడికి వెళ్ళాలనుకుంటాము? మనుషులైతే సన్యాసులు మొదలైన వారి వద్దకు వెళ్ళి మనసుకు శాంతి ఎలా లభిస్తుంది అని అడుగుతారు. అంతేగాని సంపూర్ణ నిర్వీకారులుగా పావనంగా ఎలా అవ్వాలి అని అడగరు. అలా అడిగేందుకు సిగ్గుపడతారు. ఇప్పుడు తండ్రి అర్థం చేయించారు. మీరందరూ భక్తులు, నేను భగవంతుణ్ణు, వరుణ్ణు, మీరందరూ వధువులు. మీరంతా నన్ను స్మృతి చేస్తారు. నేను చాలా సుందరమైన బాటసారిని. ప్రపంచంలోని మనుషులందరినీ సుందరంగా తయారు చేస్తాను. ప్రపంచ అద్భుతం స్వర్గమే. ఇక్కడ 7 అద్భుతాలను లెక్కిస్తారు. అక్కడ ప్రపంచ అద్భుతం స్వర్గం ఒక్కటే. తండ్రి కూడా ఒక్కరే, స్వర్గం కూడా ఒక్కటే.
మనుషులందరూ స్వర్గాన్నే స్మృతి చేస్తూ ఉంటారు. ఇక్కడ అద్భుతమైనది ఏదీ లేదు. ఇప్పుడు సుఖంని ఇచ్చే రోజులు రానున్నాయని పిల్లలకు ధైర్యం ఉంది. ఈ పాత ప్రపంచం వినాశనమై స్వర్గరాజ్య పదవి లభిస్తుందని మీరు భావిస్తారు. ఇప్పుడు ఇంకా రాజధాని స్థాపన అవ్వలేదు. ప్రజలు తయారవుతూ ఉంటారు. పిల్లలు పరస్పరంలో సేవ ఎలా వృద్ధి చేయాలి, అందరికీ సందేశంను ఎలా ఇవ్వాలి అని చర్చించుకుంటూ ఉంటారు. తండ్రి ఆది సనాతన దేవీ దేవతా ధర్మాన్ని స్థాపన చేస్తారు. మిగిలిన ధర్మాలన్నిటినీ వినాశనం చేయిస్తారు. మరి ఇటువంటి తండ్రిని స్మృతి చేయాలి కదా. ఆ తండ్రి మనల్ని రాజ్య తిలకానికి హక్కుదారులుగా చేసి మిగిలిన వారందరినీ వినాశనం చేయిస్తారు. ప్రాకృతిక ఆపదలు కూడా డ్రామాలో నిర్ణయించబడి ఉన్నాయి. ఇవి లేకుండా ప్రపంచం వినాశనం అవ్వదు. తండ్రి చెప్తున్నారు, ఇప్పుడు మీ పరీక్ష చాలా సమీపంగా ఉంది. మృత్యులోకం నుండి అమర్లోకానికి బదిలీ అవ్వాలి. ఎంత బాగా చదివిస్తారో అంత శ్రేష్టమైన పదవిని పొందుతారు. ఎందుకంటే మీ ప్రజలను మీరే తయారు చేసుకుంటారు. పురుషార్థం చేసి అందరి కళ్యాణం చేయాలి. మొదట బంధుమిత్రులు, వంశం వారు మొదలైన వారే వస్తారు. తర్వాత ప్రజలు వస్తారు. ప్రారంభంలో కూడా అలాగే జరిగింది. మెల్లమెల్లగా వృద్ధి చెందుతూ వచ్చింది. తర్వాత పిల్లలు నివసించుటకు పెద్ద భవనం తయారైంది. దానికి ఓం నివాస్ అని పేరు పెట్టారు. పిల్లలు వచ్చి చదవటం ప్రారంభించారు. ఇదంతా డ్రామాలో రచింపబడి ఉంది. ఇవి మళ్ళీ రిపీట్ అవుతుంది. దీనిని ఎవ్వరూ మార్చలేరు. ఈ చదువు ఎంతో శ్రేష్టమైనది. స్మృతి యాత్రయే ముఖ్యమైనది. ముఖ్యంగా కనులే ఎక్కువగా మోసం చేస్తాయి. కనులు వికారీగా అయినప్పుడు శరీరంలోని కర్మేంద్రియాలు చంచలమవుతాయి. ఎవరైనా అందమైన అమ్మాయిని చూశారు అంటే చాలు, వారిలో చిక్కుకుంటారు. ఇలాంటి కేసులు ప్రపంచంలో చాలా జరుగుతున్నాయి. గురువులు కూడా వికారీ దృష్టి వచ్చేస్తుంది. ఇక్కడ వికారీ దృష్టి ఏమాత్రం ఉండరాదని తండ్రి చెప్తున్నారు. సోదరులుగా ఉంటేనే పవిత్రంగా ఉండగలరు. మనుషులకు ఈ విషయాలేం తెలుసు, అందుకే వారు హేళన చేస్తారు. శాస్త్రాల్లో అయితే ఈ విషయాలే లేవు. తండ్రి చెప్తున్నారు, ఈ జ్ఞానం ప్రాయలోపమైపోతుంది. తర్వాత ద్వాపరయుగం నుండి ఈ శాస్త్రాలు మొదలైనవి తయారయ్యాయి. అల్ఫ్ను స్మృతి చేస్తే మీ వికర్మలు వినాశనం అవుతాయనే ముఖ్యమైన విషయాన్ని ఇప్పుడు తండ్రి చెప్తున్నారు. స్వయంను ఆత్మగా భావించండి. మీరు 84 జన్మల చక్రం చుట్టి వచ్చారు. ఇప్పుడు మళ్ళీ మీ ఆత్మ దేవతగా అవుతూ ఉంది. ఈ చిన్న ఆత్మలో 84 జన్మల అవినాశి పాత్ర నిండి ఉంది. అద్భుతం కదా. ఇటువంటి విశ్వంలోని అద్భుతం గురించిన విషయాలు తండ్రే వచ్చి అర్థం చేస్తారు. కొందరికి 84 జన్మల పాత్ర, కొందరికి 50-60 జన్మల పాత్ర ఉంది. పరంపిత పరమాత్మకు కూడా పాత్ర లభించింది. డ్రామానుసారం ఇది అనాది అవినాశి డ్రామా. ఎప్పుడు ప్రారంభమైందో ఎప్పుడు సమాప్తమవుతుందో ఎవ్వరూ చెప్పలేరు. ఎందుకంటే ఇది అనాది అవినాశి డ్రామా. ఈ విషయాలు ఎవరికి తెలియవు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, ఇప్పుడు పరీక్షల సమయం చాలా దగ్గరగా ఉంది కనుక పురుషార్థం చేసి తమ కళ్యాణం, అందరి కళ్యాణం చేయాలి. చదవాలి, చదివించాలి. దానం ఇంటి నుండే ప్రారంభమవుతుంది. సెకండ్ పాయింట్, దేహి అభిమానులుగా అయ్యి అవినాశి సత్యమైన సంపాదన జమ చేసుకోవాలి. మీ రిజిస్టర్ను ఉంచుకోవాలి. రిజిస్టర్ చెడిపోయే విధంగా ఏ వికర్మలు చేరాదు. ఈరోజు వరదానము. అందరికీ ఉల్లాస ఉత్సాహాల సహయోగంనిచ్చి శక్తిశాలిగా చేసే సత్యమైన సేవాదారి భవ. సేవాదారి అనగా సర్వులకు ఉల్లాస ఉత్సాహాల సహయోగం ఇచ్చి
శక్తిశాలిగా తయారు చేయవారు. ఇప్పుడు సమయం తక్కువగా ఉంది మరియు రాబోయే రచన ఎక్కువలో ఎక్కువగా ఉంది. చాలామంది వచ్చేసారని కేవలం ఇంత మాత్ర సంఖ్యలోనే సంతోషపడిపోకండి. ఇప్పుడు ఇంకా సంఖ్య చాలా వృద్ధి చెందుతుంది. అందువలన మీరు ఏ పాలన అయితే తీసుకున్నారో దానికి రిటర్న్ ఇవ్వండి. వచ్చేటటువంటి నిర్బల ఆత్మలకు సహయోగులుగా అయి వారిని సమర్థంగా అచల్ అడోల్గా తయారు చేయండి. అప్పుడు సత్యమైన సేవాదారులు అని అంటారు. స్లోగన్: ఆత్మను ఎప్పుడైనా ఎక్కడైనా మరియు ఎలా కావాలంటే అలా స్థితం చేసుకోండి. ఇదే ఆత్మిక డ్రిల్. అవ్యక్త సూచన: ఇప్పుడు లగ్నం అనే అగ్నిని ప్రజ్వలితం చేసి యోగాన్ని జ్వాలారూపంగా చేయండి. శక్తిశాలి మనసుకు గుర్తు 1 సెకండ్లో ఎక్కడికి కావాలంటే అక్కడికి చేరుకోవాలి. మనసుకు ఎప్పుడైతే ఎగరటం వస్తుందో, అభ్యాసం అయిపోతుందో అప్పుడు సెకండ్లో ఎక్కడికి కావాలంటే అక్కడికి చేరుకోగలదు. ఇప్పుడిప్పుడే సాకారవతనంలో, ఇప్పుడిప్పుడే పరంధామంలో సెకండ్ యొక్క వేగంతో చేరుకోవాలి. ఇప్పుడు ఈ అభ్యాసాన్ని పెంచండి. అచ్చా. ఓం శాంతి.